My message today is about the topic of persecution. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి ఆ యొక్క అయ్యగారు చెప్పబోయేటువంటి వాక్యము మరి ఆ యొక్క హింస మరి క్రైస్తవులు మరి ఎంచి దినాల్లో పొందుకునేటువంటి హింసను గురించినటువంటి వాక్యాన్ని చెప్పబోతా ఉన్నారు. Persecution is increasing greatly in these days, my brothers. మరి ఈ దినాల్లో మరి ఆ యొక్క మరి హింసలు అనేటువంటివి క్రైస్తవులైనటువంటి వారి జీవితాల్లో హింసించబడ్డం అనేటువంటిది చాలా ఎక్కువగా ప్రపంచమంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. Many people around the world are suffering for the name of Jesus Christ. మరి మనం భారతదేశంలో మాత్రమే కాకుండా మరి ప్రపంచ దేశాలన్నిటిలో మరి ఈ యొక్క మరి బాధ మరి హింసలు అనేటువంటివి క్రైస్తవులు పడుతూ ఉన్నారు. I know you are well aware of the situation in Manipur in India. మరి మీ అందరూ కూడా మరి తెలిసే ఉంటది మరి ఆ యొక్క మణిపూర్లో జరిగినటువంటి మరి పరిస్థితులు మరి భారతదేశం అంతా మరి అలాగే ఆ యొక్క రష్యా మరి ఈ విధంగా మరి ప్రపంచం అంతా కూడా జరిగేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. And there are many other places in India and also in Pakistan. మరి ఆ యొక్క మరి అనేకమైన ప్రాంతాలు మరి భారతదేశంలో మాత్రమే కాకుండా మరి క్రైస్తవులైనటువంటి వారికి హింసలు మరి ఆ యొక్క పాకిస్తాన్లో కూడా మరి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. In Jaranwala, there were 400 homes that were burned and 40 church meeting places burned to the ground. మరి ఆ యొక్క జలియన్ వాలా అనేటువంటి ప్రాంతంలో మరి ఆ యొక్క 400 సంఘాలు మరి ఆ యొక్క వారు కాల్చివేశారు అగ్ని చేత. మరి చాలా మంది క్రైస్తవులను వారు మరి సజీవంగా దహనం చేసేశారు. And in Myanmar, where I also preached, their military is using machine guns against the churches when they meet. మరి మియన్మార్లో మరి అయ్యగారు మరి వాక్యాన్ని బోధించడానికి అక్కడ మరి దైవజనులు ఒక ఆయన మరి వెళ్ళి అక్కడ వారి మధ్యలో వాక్యం బోధిస్తూ ఉంటారు. అక్కడ కూడా మిలిటరీ వారు వచ్చి వారు గన్స్తో మరి చాలా మంది క్రైస్తవుల్ని షూట్ చేసి చంపేసినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. And 13 African nations are among the most persecuted countries in the world. మరి ఆఫ్రికా దేశంలో ఇంచుమించు 13 ఆ యొక్క మరి ప్రాంతాల్లో మరి ఆ యొక్క 13 పట్టణాల్లో 13 ఆ యొక్క పెద్ద పెద్ద ఆ యొక్క స్టేట్స్లో మరి ఆ యొక్క అనేకమైనటువంటి ఆ యొక్క హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఆ ప్రాంతము క్రైస్తవులను హింసించడంలో ఒక గొప్ప ప్రాంతము అనేటువంటిదిగా అది పేరు సంపాదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Many of you and your India brothers and sisters have joined those who have paid a dear price for the sake of the gospel. మరి మీరు ఆ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మీకు బాగా తెలుసు మరి మీరు మరి యొక్క సువార్త నిమిత్తం మీరు నిలబడినప్పుడు మీకు పొందినటువంటి అవమానాలు, మీరు పొందినటువంటి నిందలు, మీరు ఎదుర్కొన్నటువంటి ఆ హింసలు అవన్నీ కూడా మీరు సొంతంగా మీ జీవితాల్లో మీరు కూడా అనుభవించి ఉంటారు. There are many Indians who are hungry and jobless and persecuted simply because they are Christians. మరి క్రైస్తవులుగా ఉండడం వల్ల మరి ఆ యొక్క వారు దేవుణ్ణి నమ్ముకున్నారు అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత వారు మరి ఆ యొక్క వారు ఆకలితో అలమటించేవారుగా మరి ఉద్యోగాలు మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి ఆ యొక్క రాయితీలు పొందుకోలేకుండా మరి వారు ఉంటూ వారి జీవితాన్ని వారు ఎంతో దీనంగా వారు కొనసాగిస్తూ ఉన్నారు. And I am honored to be with you this night. మరి ఈ యొక్క రాత్రి కాలంలో మరి మీతో వాక్యం పంచుకోవడానికి మరి మీ మధ్యలోనికి నేను రావడానికి మరి ప్రభు నాకు ఇచ్చినందుకు మరి అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. But Jesus Christ himself honors you for your sacrifice. మరి ప్రియులారా మరి మనుషులు మాత్రమే కాదు మరి ఆ యొక్క దైవజనులు మాత్రమే కాదు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే స్వయంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయనే మిమ్మల్ని ఆయన మెచ్చుకునేవాడుగా, మిమ్మల్ని ప్రోత్సహించేవాడుగా, మీ పక్కనే ఆయన ఉండి మిమ్మల్ని నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. And Jesus himself told me to tell you that he honors you.
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే స్వయంగా తన నోటి మాట ద్వారా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి నేను మిమ్మల్ని గౌరవపరిచే విధంగా, నేను మిమ్మల్ని ఆదరించడానికి, నేను మీతో మరి కలిసి నేను పనిచేయడానికి, సహదాసులంగా మనం ఈ యొక్క కార్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మరి ఆ యొక్క నేను మీకు తోడుగా ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నారండి. I want to read the first scripture in the book of Revelation, chapter 12. మరి Revelation chapter 12. మరి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మరి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి నేను మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. And chapter 12 verse 11, brother. మరి ఆ యొక్క 12వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుందామండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడుట ఉండి చూసి ఆ యొక్క మగ శిశువు కైన స్త్రీని హింసించెను. Amen. Amen. So there are 3 weapons in this verse against the accuser. మరి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూసినట్లయితే మరి 3 ఆ యొక్క మరి అపవాది ఉపయోగించేటువంటి 3 ఆ యొక్క భయంకరమైనటువంటి ఆయుధాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. The first weapon against the devil, the accuser, is the blood of the lamb. మరి ఆ యొక్క మరి అపవాదిని ఎదిరించడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి అనేటువంటిది వాక్యంలో మనం చూసినట్లయితే యేసు రక్తము మొట్టమొదటిగా మనము ఆ యొక్క అపవాదిని జయించడానికి మనము వాడవలసింది. By the blood of the lamb we receive forgiveness for sin. మరి ఆ యొక్క మనం చేసినటువంటి పాపాలకు, మనం చేసినటువంటి అతిక్రమాలకు ముందుగా మనము యేసు రక్తములో మన పాపములు కడుక్కోవడం వలన మనము ఆ యొక్క దేవుని ఆ యొక్క క్షమాపణ మనం పొందుకోగలుగుతాం. The second weapon against the accuser is the word of our testimony. మరి రెండవ ఆయుధము మరి అపవాదిని ఓడించడానికి ఉపయోగించే రెండవ ఆయుధము ఏంటంటే మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను మనము ఇతరులకు తెలియజేయడం ద్వారా అపవాది సిగ్గుపడతాడు, అపవాది ఆ యొక్క ఆయుధం ద్వారా అతడు గాయపరచబడతాడు అనేటువంటిది మనం గుర్తించాలి. అందుకని సాక్ష్యం ఇవ్వడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. Not only is our word prophetic, but there is power in our words. మరి ఏదో ప్రవచనమైనటువంటి మాటలు, జరగబోయే సంగతుల గురించి చెప్పేటువంటి ఆ యొక్క ప్రవక్తలైనటువంటి మాటలు ఎంత గంభీరంగా, ఎంత మరి ఆశీర్వాదకరంగా, ఎంత మరి ఆ యొక్క మరి వారు జరగబోయే వాటిని వారు చెప్తున్నారు అనేటువంటి ఆ యొక్క విధంగా ఉంటాయో అలాగే మన సాక్ష్యం కూడా ప్రవచనం కంటే గొప్పది అనేటువంటిది ఈ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. But the third weapon against the accuser is when we do not love our own lives even when we face death. మరి ఆ యొక్క మూడవ ఆ యొక్క మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క ఆయుధం ఏంటంటే మరణము సంభవించినప్పటికీ కూడా మరణము వరకు కూడా ప్రభువు కొరకు మనము సాక్షులుగా నిలవబడి మరణమే ఎదురైన మరణానికి శరణం అనకుండా మనం ముందుకు సాగిపోవడమే అపవాదిని ఓడించేటువంటి ఒక గొప్ప ఆయుధం అని గుర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. Hallelujah. When Stephen was murdered for the sake of the gospel in Acts chapter 7, Jesus Christ stood up at the right hand of God to honor him. మరి ఆ యొక్క మరి ఆ యొక్క మొదటి శతాబ్దంలో స్టీఫెను మరి హింసించబడి రాళ్లతో కొట్టబడి చంపబడినప్పుడు మరి ఆ యొక్క స్టీఫెను మరి చంపబడుతూ మరణానికి సమీపమైపోయినటువంటి సమయంలో మరి అక్కడ ఆకాశము తెరవబడటయు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యొక్క తండ్రి ప్రక్కన కుడిపార్శ్వమున నిలవబడి ఆ యొక్క స్టీఫెన్ను ఆహ్వానిస్తూ కనపడినటువంటి దృశ్యాన్ని అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. In the same way, Jesus Christ also stands up for you, my brothers, when you must make the ultimate sacrifice of your life for his glory. మరి ఆయన మహిమ కొరకు మరి మీరు అనేకమైనటువంటి ఆ యొక్క మరి ఇటువంటి మరి భయంకరమైన ఇబ్బందులు మరి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో మీరు చేస్తున్నటువంటి ఆ త్యాగముకై
మరి యేసుక్రీస్తు ప్రభువు వారే ఆయన స్వయంగా ఆయన మిమ్మల్ని అభినందించబోతూ ఉన్నాడు, మిమ్మల్ని గౌరవపరచబోతూ ఉన్నాడు. Jesus said they may kill our bodies, but they cannot kill us. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి ఒకవేళ మనుషులైనటువంటి వారు మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని హింసించి మీ యొక్క శరీరాలను వారు హింసించవచ్చు, మిమ్మల్ని చంపవచ్చు, కానీ మీ ఆత్మలను వారు ఏమీ చేయలేరు. మీ ఆత్మ భద్రపరచబడి ఉన్నది. మరి యుగయుగములు నాతో జీవించడానికి మరి మీ ఆత్మలను నేను ఏర్పాటు చేసుకున్నానని ఆయన చెప్తా ఉన్నారండి. And Stephen forgave his murderers, but he also asked the Father in heaven to forgive them. మరి ఆ యొక్క స్టీఫెన్ గారు చనిపోయేటువంటి సమయంలో, రాళ్లతో కొట్టబడుతున్నటువంటి సమయంలో ఆయన ఆ కొడుతున్నటువంటి వారిని ఏ విధంగా దూషించలేదు, కానీ తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని ఆ యొక్క మరి తండ్రికి మరి వారి నిమిత్తము ప్రార్థన చేశారు. అలాగే తండ్రిని వారిని క్షమించమని ఆయన కోరి ఉన్నట్లుగా మనం చూసి ఉన్నాం. He prayed, Lord, do not hold this sin against them. And he was asking the Father to wipe their sins from the books of remembrance in heaven. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, మరి అదిగో యేసయ్య, మరి దేవా, మరి వారి పాపాలను మీరు జ్ఞాపకం చేసుకోకండి. మరి ఆ యొక్క పరలోకంలో మరి ఆ యొక్క పాపాలు మరి రాసేటువంటి ఆ పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం నుంచి వారి పాపాలని కొట్టివేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారండి. In the same way, Jesus also prayed, Father, forgive them, for they do not know what they are doing. మరి అలాగే మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన సిలువ వేసి చంపుతున్నటువంటి సమయంలో ఇదే మాట ఆయన పలికారండి. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని వారిని హింసించే వారి నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తారండి. Not only did both forgive their murderers personally, but they each prayed that the Father would forgive them and never hold them accountable for their sin of murder. మరి ఆ విధంగా మరి వారు చేసినటువంటి అతిక్రమ పాపము, మరి ఆ యొక్క హింస, మరి చంపడం ఏదైతే ఉందో, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని వారు చంపడం, అన్యాయంగా వారు తీర్పు తీర్చి ఆయన్ని ఆ బలి చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క అన్యాయము, మరి ఆ అన్యాయాన్ని బట్టి వారికి శిక్ష రాబోతూ ఉంటుండగా ఆ శిక్ష కూడా రానివ్వద్దు, ఎందుకంటే వారు తెలియక చేస్తూ ఉన్నారు కాబట్టి వారిని శిక్షించొద్దయ్యా అని తండ్రిని వేడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. Do you think the Father answered Stephen's prayer? Yes or no? మరి మీరు ఆ యొక్క స్టీఫెన్ యొక్క ప్రార్థన మరి తండ్రి విన్నాడని, తండ్రి అనుమతించాడని, తండ్రి వారిని క్షమించాడని మీరు నమ్ముతా ఉన్నారా? అవును, లేదు అనేటువంటి ఆన్సర్ మీరు చెప్పండి. Yes, God forgave the sins of the people. Yes. And do you think that the Father answered Jesus, his son's prayer? మరి మరి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థనని దేవుడు మరి పూర్తి చేశాడా? మరి వారిని క్షమించాడా? యూదులైనటువంటి వారిని ఆయన హింసించినటువంటి ఆ తెలియక వారిని ఆయన చంపినటువంటి ఆ యూదులను ఆయన క్షమించాడా లేదా? అవునా కాదా అని మీరు అడిగినట్లయితే అవును, ఆయన క్షమించాడు అని మనం సమాధానం చెప్తాం. Yes, Lord forgave the Jews, all the Jews, those who were killed, and Jesus Christ. Amen. Amen. Yes, of course, the Father answered their prayers, and he calls for us to pray the same way, my brothers. అవును ప్రియులారా, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినటువంటి విధంగా మరి తండ్రి ఏ విధంగా అయితే ఆ యూదులను తెలియక చంపినటువంటి ఆ యొక్క యూదులను ఆ యేసుక్రీస్తును హింసించి బహు ఘోరంగా మరి ఆ సిలువలో మరి ఆ యొక్క మరణమునకు గురి చేసినటువంటి యూదులను ఎలాగైతే చంపాడో, మరి అలాగే ఈరోజు మనం క్రైస్తవులుగా మనం కూడా హింసలు పొందుతున్నప్పుడు ఆ హింసిస్తున్నటువంటి వారిని మనం కూడా క్షమించమని తండ్రికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇదే కోరుకునేటువంటిది. It is as though you and I have the power to forgive certain sins against us. మరి ఆ యొక్క మనము ఆయనకు వ్యతిరేకంగా మరి ఆ యొక్క చేసినటువంటి అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు, అపరాధాలు ఏ విధంగా తండ్రి మనకు ఆ యొక్క క్షమించే విధంగా ఆయన క్షమిస్తా ఉన్నారు. When you forgive your persecutors, brothers, ask the Father to forgive them also.
మరి మిమ్మల్ని ఆ యొక్క హింసిస్తున్నటువంటి వారిని, మిమ్మల్ని బాధపరుస్తున్నటువంటి వారిని, మిమ్మల్ని అవమానపరుస్తున్నటువంటి వారిని కూడా మీరు క్షమించమని తండ్రిని వేడుకోవాలి. అలాగే మీరు కూడా వారిని క్షమించాలి, ప్రేమించాలి. When you do this, then you know that you have truly forgiven them. మరి అప్పుడు మరి ఈ విధంగా మీరు ప్రార్థన చేసి మీరు హృదయపూర్వకంగా వారిని క్షమించి మరి మీరు ప్రేమించినప్పుడు మాత్రమే మీరు వారిని క్షమించారు అనేటువంటిది ప్రజలైనటువంటి వారు తెలుసుకుంటారు. దేవుడు కూడా ఆయన గుర్తిస్తారు. John wrote in 1 John, he said, "Do not be surprised, brothers, if the world hates you." మరి మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు కదా, మరి ఆ యొక్క లోకస్తులైనటువంటి వారు మిమ్మల్ని ఆ యొక్క వెలివేసినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు మరి ఏదో మీకు క్రొత్తగా మరి జరిగిందని మీరు అనుకోకండి. అది మరి ముందు నుంచి జరుగుతూ వస్తున్నదే. మరి లోకస్తులైనటువంటి వారు ఆ యొక్క దేవుని బిడ్డలైనటువంటి వారిని వారు హింసిస్తారు, మరి దూషిస్తారు, నిందిస్తారు అని ఆయన చెప్తా ఉన్నారండి. Let's look at the Gospel of John, chapter 15. మరి యోహాను సువార్త మరి 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చూసుకుందామండి. అక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మనకి తెలియజేశారు. యోహాను సువార్త 15వ అధ్యాయం and verse 18 to 21. మరి అక్కడ 18వ వచనం నుంచి మరి 21వ వచనము వరకు ఆ యొక్క క్రీస్తు ప్రభు వారు మరి చెప్పినటువంటి మాటలు మనం చదువుకుందామండి. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనిడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసించురు. నా మాట గైకొన్న ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామం నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. Amen. Amen. Jesus said, if they persecuted me, they will also persecute you. Yes, it is a promise. మరి వారు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు కదా, ఇదిగో వారు మిమ్మల్ని ఆ యొక్క ద్వేషించిన ఎడల, మిమ్మల్ని హింసించిన ఎడల వారు నన్ను కూడా ఆ విధంగా ద్వేషించారని, నన్ను కూడా హింసించారని మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఆయన చెప్తా ఉన్నారండి. But they do all these things because they do not know our Father in heaven. మరి చివరిగా ఆయన చెప్తున్నారంటే ఏం చెప్తున్నారంటే 21వ వచనంలో, అయితే మరి ఆ విధంగా వారు చేస్తా ఉన్నారు. ఎందుకు ఆ విధంగా చేస్తారంటే వారు నన్ను పంపినటువంటి నా తండ్రి అయిన దేవుణ్ణి వారు ఎరుగరు కాబట్టి వారు మిమ్మల్ని ఆ విధంగా హింసిస్తా ఉన్నారు అని ఆయన చివరిగా చెప్పి మాట ముగిస్తున్నారండి. And the Gospel of Luke, chapter 21. మరి లూకా సువార్త మరి 21వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుకుందామండి. లూకా సువార్త 21వ అధ్యాయం అందరూ కూడా తీసి చూడాలని మనవి చేసుకుంటూ ఉన్నా. Luke 21, verse 12 and 13, brother. మరి లూకా సువార్త 21వ అధ్యాయము మరి 12, 13 వచనాలు మనం చదువుకుందాం. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును అని ఆయన చెప్తా ఉన్నారండి. ఆమేన్. Amen. Yes, it will provide more opportunities for the gospel to go all throughout India. మరి అవును ప్రియులారా, మరి మనకు ఎంతో గొప్ప భారభరితమైనటువంటి పరిచర్య మనం ఇవ్వబడింది ప్రభు ద్వారా. అదేంటంటే మరి భారతదేశం అంతా కూడా మనం వెళ్ళి మరి దేవుని సువార్తను ప్రకటించేటువంటి ఆ యొక్క గొప్ప ఆ బాధ్యత మనందరి భుజాల మీద ఉంది. Paul wrote to Timothy that all who desire to live godly in Christ will be persecuted. మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా తిమోతికి రాస్తూ, ఇదిగో మరి తిమోతి, నువ్వు ఆ యొక్క సువార్త నిమిత్తం నువ్వు నిలబడినట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు హింసించబడతావు, హింసలు అనేటువంటిది నీ జీవితంలో వస్తాయి అనేటువంటిది ఆ యొక్క తిమోతికి ముందుగానే ఆయన తెలియజేస్తూ ఉన్నారండి. Again, it is a promise, but through persecution we gain the keys to the kingdom of God and we receive great reward. మరి ఈ యొక్క హింసలు అనేటువంటివి రావడం అనేటువంటిది, ఈ ప్రజలు మనల్ని ద్వేషించడం అనేటువంటిది రావాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క హింసించబడినప్పుడు ఆ యొక్క
మరి ఆ యొక్క మనము ఇంకా గొప్ప ఆ దేవుని నుంచి గొప్ప బహుమానాన్ని మనం పొందుకోవడానికి ప్రభు మార్గాన్ని మన ముందు సరళం చేసేవారుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Amen. హల్లెలూయా. In the book of Acts, the early church said it is through many tribulations and hardships that we must enter the kingdom of God. మరి అపోస్తలుల కార్యంలో మరి ఆ యొక్క అపోస్తలులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి వారు అనేకమైనటువంటి హింసల ద్వారా, అనేకమైనటువంటి అవమానాల ద్వారా, అనేకమైనటువంటి నిందల ద్వారా, అనేకమైనటువంటి బాధించబడడం ద్వారా మరి మేము ఈ దేవుని రాజ్యంలో మరి మేము ప్రవేశించాము అనేటువంటిది వారు చెప్తున్నటువంటి మాట అండి. In the Gospel of Matthew, chapter 5, మరి ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పారు కదా. Matthew 5, verse 10 to 12. మరి మత్తయి సువార్త ఆ యొక్క 5వ అధ్యాయము 10 నుండి 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఆ యొక్క నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఇదిగో వారు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తెలియజేస్తా ఉన్నారండి. ఆమేన్. Amen. He says, rejoice and be glad, for your reward is great in heaven. మరి ఇదిగో ఆయన చెప్తూ ఉన్నారు కదా, సంతోషించి ఆనందించుడి 12వ వచనంలో, పరలోకమందు మీ ఫలము ఎంతో అధికమయ్యే విధంగా మరి ఉండబోతుంది. కాబట్టి మరి ఈ విధంగా ఇటువంటి సమస్యలు, ఆ శ్రమలు మీరు ఎదుర్కొన్నప్పుడు మరి ఇంకా ఎక్కువగా మీరు ఆనందించండి, సంతోషించండి అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. Are you rejoicing when you are persecuted, my brothers? మరి ప్రియులారా, మరి ఈ విధమైనటువంటి సమస్య మరి ఆ యొక్క ప్రజల చేత మీరు ద్వేషం ఎదుర్కొంటున్నప్పుడు మీరు ఆ యొక్క సంతోషించేవారుగా ఉన్నారా, లేదంటే దుఃఖపడేవారుగా ఉన్నారా? Remember, our battle is not against flesh and blood and people. మరి చూడండి ప్రియులారా, మరి మన ఆత్మీయ యాత్రలో మనకు ముందుకు సాగిపోతూ ఉండగా మన యొక్క ఆ యొక్క యుద్ధం ఏదైతే ఉందో, మరి ఆ యొక్క మన పోరాటం ఏదైతే ఉందో ఈ శరీరంతో కాదు, ఈ యొక్క ఆ శరీర రక్త మాంసములతో కాదు, కానీ ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి లోకనాదులతో మనం పోరాడుతున్నాం అనేటువంటిది మనం మర్చిపోకూడదు. Paul said in Ephesians that our battle is against the demonic forces of darkness and spiritual wickedness in high places. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఆయన చెప్తూ అంటున్నాడు కదా, ఇదిగో మనం పోరాడేటువంటిది ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి లోకనాథులైనటువంటి వారితో, మన దురాత్మల సమూహంతో మనం పోరాడుతూ ఉన్నామని ఆయన చెప్తా ఉన్నారండి. You are not defeated, my brothers and sisters. You are not defeated, my brother Lalo. మరి మనము ఎట్టి విధంగా కూడా మరి ఎవరి ద్వారా మనం క్రీస్తు కొరకు మనం ఆ యొక్క సర్వాంగ కవచము ధరించి మనం పోరాడుతున్నటువంటి సమయంలో మనం ఆ యొక్క ఏ అపవాది ఏ యొక్క దురాత్మ శక్తి మన మీద విజయం సాధించలేదు, మనల్ని ఓడించలేదు అనేటువంటిది మనం గుర్తించాలి. లాలు బ్రదర్, మరి ఆప్కో భీ కోయి భీ హాని నహీ హోగా, కోయి భీ దుష్టాత్మ ఆప్కో భీ నహీ కుచ్ భీ నహీ కర్ పాయేగా. ఆమేన్. Jesus has already won the victory, and that can be never taken away. మరి యేసుక్రీస్తు ప్రభువారే మరి ఆయన మన నిమిత్తము ఆ యొక్క మరణాన్ని సైతము ఆయన జయించి లేచాడు. ఈ లోకాన్ని సైతం ఆయన జయించి మన కొరకు ఆయన మరి జయించిన వారిగా మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనకిచ్చినటువంటి ఆ విజయం ఏదైతే ఉందో అది మన దగ్గర నుంచి ఎవరు కూడా లాక్కునేటువంటి అధికారము ఎవరికి కూడా ఈ లోకంలో ఇవ్వబడలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. If you can join together, my brothers, in spiritual warfare, there is power in your prayer and in your words of testimony. మరి ఆ యొక్క మీరు ఈ విధంగా దేవుని యొక్క శక్తిని మీరు రుచి చూచి దేవుని కొరకు మీరు ఆ యొక్క ముందుకు సాగినట్లయితే మీ సాక్ష్యము మరి దేవుని కొరకు మీరు ముందుగా ఆ యొక్క మీరు కలిగి ఉన్నటువంటి మీరు చెప్పేటువంటి ఆ యొక్క సాక్ష్యము మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారికి మీరు తెలియజేసినట్లయితే మీ దగ్గర నుంచి మీ దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆనంద సంతోషాలను ఆయన బహుమానాన్ని ఎవరు కూడా మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి అధికారం ఎవరికి ఇవ్వబడలేదు. You can literally defeat the attacks from the kingdom of darkness and make them stop.
మరి ఒకవేళ మరి మీరు ఆ యొక్క అది ఏదైతే మీరు ఎదుర్కొంటా ఉన్నారో ఆ యొక్క పరిస్థితులను మరి మీరు ఆ యొక్క మీ సొంత బలముతో ఒకవేళ మీరు ఎదుర్కొనాలని ప్రయత్నించినట్లయితే అది అసంభవము. అయితే దేవుని శక్తి ద్వారా మీరు ఆ యొక్క కార్యాలు చేసినట్లయితే మీరు తప్పకుండా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. You have greater authority and power than they have, because the Bible says, greater is he who is in you than he who is in the world. మరి మీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు మరి మీ పక్షముగా ఆయన యుద్ధము చేస్తాడు కాబట్టి ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. మరి లోకంలో ఉన్నటువంటి మనుషులైనటువంటి వారు లేదంటే మరి లోకంలో ఉన్నటువంటి అధికారులైనటువంటి వారు ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే వాక్యంలో సెలవు ఇవ్వబడింది కదా, మరి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. The Gospel of Luke chapter 10 verse 19. మరి లూకా సువార్త ఆ యొక్క 10వ అధ్యాయము ఆ యొక్క 19వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే అక్కడ శ్రేష్టమైనటువంటి మాటలు మరి ఆయన వాక్యములో మనం చూస్తున్నామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు అని చెప్తా ఉన్నారండి. Amen. Remember, Jesus says they may kill our bodies, but they cannot kill our soul or our spirit. మరి ఒకవేళ అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదండి, మరి ఒకవేళ వారు మన శరీరాలను వారు చంపవచ్చు కానీ మన ఆత్మలను వారు చంపలేరు అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. And did you notice he said we have power over all the power of the enemy? మరి ఆ యొక్క మరి శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇవ్వబడింది అనేటువంటిది మాట ఇక్కడ ప్రభు తెలియజేస్తా ఉన్నారండి. Not just some of his power, but we have authority over all of his power. మరి ప్రభు యొక్క శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా మనము కలిగి ఉన్నాము. అందులో కొంచెం మనం కలిగి ఉన్నామని ఇక్కడ రాయబడలేదు కానీ మరి ఆ యొక్క శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను, వారిని ఓడించడానికి వారిని మీరు వారిని అంతం చేయడానికి మీకు సమస్త శక్తి బలము ఆ యొక్క యేసయ్య మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. Paul says in Romans that the God of peace will crush Satan under your feet. మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నారు కదా, మరి ఆ యొక్క మరి సమాధానకర్త అయినటువంటి యేసయ్య మరి శీఘ్రముగా మరి మీ పాదముల క్రింద అపవాది తలను చితగొట్టబోతూ ఉన్నాడు అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. మన అపవాది తలను చితగొట్టేటువంటి వారుగా ప్రభు మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. So again, it is not under God's feet that he says this, it is under your feet and my feet. మరి ఆ యొక్క యేసుక్రీస్తు మరి వచ్చి అపవాది తలను చితగొడతాడు అని అక్కడ రాయబడలేదు కానీ మరి మనమే మరి అపవాది తలను చితగొట్టే విధంగా మరి ప్రభు మనల్ని బలపరిచి మనకు శక్తినిచ్చి అపవాది తలను చితగొట్టడానికి మనమే మన కాలు క్రింద అపవాదినేసి తొక్కుతాం అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారండి. We literally have authority to trample upon the devil and all of his power. మరి మనము ఆ యొక్క దురాత్మల అపవాది మీద మరి విజయం సాధించడానికి దాన్ని అణగద్రొక్కడానికి ప్రభు మనకి బలం అనుగ్రహించారండి. ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి అపవాదిని ఎదిరించమంటా ఉన్నాడు. This is why we can give a soft answer when men turn against us in anger. మరి ఎవరైతే మరి మన దగ్గరికి వచ్చి చాలా కోపంగా మరి మీరు ఎందుకు మరి ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నారు అనేటువంటి వారికి మనము ఏ విధమైనటువంటి ఆ యొక్క విరోధముగా ఏ విధమైనటువంటి మరి ఆ యొక్క సమాధానము మరి చాలా మృదువైనటువంటి సమాధానం మనం ఇవ్వవలసిన వారంగా ఉంటామండి. This is why we are not overcome by evil, but we can overcome evil by doing good in return. మరి అందుచేతే మరి వాక్యంలో సెలవిచ్చినటువంటి రీతిగా మనము ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క దేవుని శక్తి ద్వారా మనం పొందుకున్నప్పుడు మరి
ఆ యొక్క సైతాను యొక్క సంబంధమైనటువంటి వారిని ఆ యొక్క మనం ఎదుర్కోవడానికి మరి ఆ యొక్క మంచి కార్యాలు చేయడం ద్వారా మనం వారిని ఎదుర్కోవాలి. కానీ మరి వారు చెడ్డగా మన మీదకి వస్తున్నారని మనం కూడా చెడ్డగా వెళ్ళడానికి వీల్లేదు అని వాక్యములు మనం చూస్తున్నామండి. And remember that when we suffer, we learn mercy. మరి ఆ యొక్క ఒక్క మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే మనము ఆ యొక్క ఎప్పుడైతే మనం హింసించబడ్డామో, ఎప్పుడైతే మనం దూషించబడ్డామో అప్పుడు అధికమైనటువంటి కృప, అధికమైనటువంటి కరుణ మనం పొందుకునే వారిగా ఉంటాము అనేటువంటిది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. The book of 1 Peter was written to the suffering church. It was a church much like yours, brothers. మరి ఆ యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క మరి భారతదేశంలో మరి ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్నటువంటి సంఘంలో మరి ఆ యొక్క ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల గురించి పేతురు భక్తుడు మరి ఇటువంటి సంఘాలు మరి ఎలాగా మరి అవి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆ యొక్క మొదటి పేతురు ఆ యొక్క పుస్తకంలో ఆయన రాసి ఉన్నారండి. Peter wrote to this church because they were suffering for the name of Jesus Christ and for the gospel. మరి పేతురు గారు ఎందుచేత ఈ యొక్క సంఘానికి రాశారు అనేటువంటిది మాటలు చూసారంటే ఆ యొక్క సంఘం కూడా ఆ విధంగానే హింసించబడుతూ ఆ విధంగానే దేవుని కొరకు బాధలు పడుతూ ఉన్నటువంటి సంఘంగా మనం చూస్తున్నామండి. And they were often hated for their faith, but our hope is not in men but in God. మరి వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారు ఎంతగానో మరి ప్రజలైనటువంటి వారితో మరి దూషించబడ్డారు, వెలివేయబడ్డారు. అయితే మనము ఆ యొక్క మనుషులు వెలివేయడం వల్ల కాదు, కానీ మరి ఆ యొక్క దేవునికి మనము ఆ యొక్క ఇష్టంగా మనం మార్చబడుతున్నాం అనే విషయంలో మనం ఆ యొక్క సంతోషపడాలని ఆ యొక్క పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. Okay, let's read several scriptures from 1 Peter. Chapter 2, verse 21 to 23. మరి మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయము మరి ఆ యొక్క 21 నుంచి 23 వచనాలు మనం చదువుకుందామండి. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటిని ఏ కపటము కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. So he said the example of Jesus is that we do not speak angry or get revenge, but we entrust ourselves to our Father in heaven. మరి ఆ యొక్క మరి ఆయన చెప్తూ ఉన్నాడు కదా పౌలు భక్తుడు, మరి మీరు మిమ్మల్ని హింసించే వారిని, మిమ్మల్ని బాధ పెట్టే వారిని మరి మీరు ఏ విధంగా వారి మీద కోపపడడం కానీ, వారిని తిరిగి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం కానీ, మరి మాటకు మాట చెప్పడం కానీ మరి మీరు చేయకూడదు. ఎందుకంటే క్రీస్తు మరి మీలాగే బాధించబడి ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని కూడా బెదిరించగా ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు అని ఆయన పేతురు భక్తుడు చెప్తా ఉన్నారండి. Now in chapter 4, verse 12 to 14. మరి ఆ యొక్క పేతురు భక్తుడు మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయము మరి ఆ యొక్క 12 నుంచి 14 వచనాలు మనం చదువుకుందామండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీలో కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ భయం భయొచ్చినట్లు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Amen. God allows this testing to come upon us because it will strengthen us and build endurance. మరి ఆ యొక్క దేవుడు మరి ఇటువంటి ఆ యొక్క మరి పరిస్థితులు ఆ యొక్క ఆయన క్రీస్తు శ్రమల్లో పొందేటువంటి ఆ యొక్క మహిమకరమైనటువంటి అనుభవంలోనికి మనల్ని ఆయన తీసుకొని వెళ్తూ మరి ఆయన రూపంలోనికి మనం మార్చబడాలని, ఆయనలో మనం ధన్యులం అవ్వాలని, మరి మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ మరి మనలో ఉండి ఆ యొక్క దేవుణ్ణి మహింపరచాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And to the degree that we share the sufferings of Christ, we must keep on rejoicing to the same degree. మరి ఏ యొక్క మరి విధంగా ఎంత మరి దారుణమైనటువంటి స్థితిలో
మరి మనం హింసించబడతా ఉన్నామో, ఎంతగా మనము ఆ యొక్క ప్రభు కొరకు శ్రమలు అనుభవిస్తూ ఉన్నామో, మరి అంతకన్నా అధికంగా మనం ప్రభుని స్తుతించే వారంగా, ప్రభువులో ఆనందించే వారంగా మనం ఉండాలని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. When we are persecuted for the name of Christ, the Spirit of God and His glory rests upon us in power. మరి ఎప్పుడైతే మనం ఈ శ్రమల గుండా, మనం హింసల గుండా మనం వెళ్తూ ఉన్నామో, మరి ఆ యొక్క ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు, కానీ ప్రభు యొక్క ఆ యొక్క ఆత్మ మనలో ఉండి మనల్ని ఆ యొక్క మనలో ఆ యొక్క సంపూర్ణ శాంతి, సంపూర్ణ ఆనందము, సంపూర్ణ సంతోషము ప్రభువులో, మరి ఆ యొక్క ఇంకను ప్రభువుకి దగ్గరగా వెళ్ళేటువంటి అనుభవాల్లోనికి ప్రభు ఆత్మ మనల్ని నడిపించబోతూ ఉందండి. And now in chapter 5, verse 10. మరి చివరిగా పేతురు మొదటి గ్రంథంలో 5వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మరి మాటను మనం చదువుకుందామండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Holy Spirit. Amen. Amen. So when we are persecuted and we rejoice, we will be rewarded with great joy and find favor with God. మరి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి మీరు ఆ యొక్క సర్వకృపానిధి యొక్క దేవుడు ఆయన మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి మిమ్మల్ని బలపరచును. గొప్ప సంతోషము, ఆనందము మీ హృదయాల్లో, మీరు మీ జీవితాల్లో మీరు అనుభవించబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నారండి. And now Romans chapter 5. మరి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి ఒక మాట మనం చదువుకుందామండి. అందరూ కూడా రోమీలకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము ఆ యొక్క తెరిచి ఉంచాలని మనం చేసుకుంటూ ఉన్నాం. And verse 3 to 5. మరి 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరింపబడి ఉన్నది. యాలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఆమేన్. Amen. So we can rejoice in our tribulation, knowing it brings perseverance and character, proven character. మరి ఈ విధంగా మరి ఆ యొక్క వాక్యంలో మరి రోమీలకు మరి పౌలు భక్తుడు రాస్తూ అంటున్నాడు కదా, ఇదిగో శ్రమ ఓర్పు మరి కలుగజేసేదిగా ఉంటుంది. మనం శ్రమల్లో మనం ఓర్పును మనం నేర్చుకోవాలి అనేటువంటిది ఆయన తెలియజేస్తా ఉన్నారండి. And from our character we gain hope which will never disappoint. మరి ఈ విధంగా ఆ యొక్క ఓర్పు ద్వారా మరి మనం పరీక్ష ఎదుర్కొంటాం. పరీక్ష మరి మనకి నిరీక్షణ కలిగించేదిగా మనకు ఉండాలి అనేటువంటిది పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. And the end result is the love of God is poured out in our hearts by Holy Spirit. మరి ఈ యొక్క చివరిగా మరి ఈ విధంగా పరీక్ష మనం కలిగి మరి ఓర్పుగా మనం పరీక్షను ఎదుర్కొంటూ నిరీక్షణతో మనం కనిపెట్టినప్పుడు ఆ యొక్క చివరిగా మనము ఆ యొక్క దేవుని యొక్క శాంతిని, దేవుని యొక్క సమాధానాన్ని, సంతోషాన్ని మనం హృదయాల్లో అనుభవిస్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. So we rejoice in our sufferings, brothers, because that brings us into greater maturity. మరి అందుచేతే మనము ఆ యొక్క శ్రమల యందు మనం అతిశయపడేవారుగా ఉండాలి, శ్రమల యందు సంతోషించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క శ్రమల తర్వాత మనము ఇంకా అధికమైనటువంటి మహానందంతో, సంతోషంతో మనము తండ్రిని మనం స్తుతించే వారంగా, ఆరాధించే వారంగా మనం మార్చబడతాం కాబట్టి. ఆమేన్. 2 Corinthians chapter 4. మరి ఆ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందామండి. దయచేసి అందరూ కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చూడండి. Verse 8 to 11. మరి 8 నుంచి 11 వచనాలు నేను చదువుతున్నాను. చరతగా వినాలని మనవి చేసుకుంటున్నాను. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరంబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించే వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా
మా మర్చు శరీరమందు ప్రత్యక్షపడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. ఆమేన్. Amen. And now read verse 17, brother. మరి ఆ తర్వాత 17వ వచనం కూడా మనం చదువుకుందామండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అని చెప్తా ఉన్నారండి. So we may be afflicted and suffer, but we are not crushed. మరి ఒకవేళ మనం శ్రమ పొందినప్పటికీ మనము ఆ యొక్క ఎంతగానో మరి హింసించబడుతున్నప్పటికీ మనము ఆ విధంగా మనము ఆ యొక్క నశించిపోయేటువంటి వారము కాదు అనేటువంటిది ఇక్కడ చెప్తా ఉన్నారండి. We may be persecuted, but we are not destroyed. మరి ఒకవేళ మనము ప్రభు నిమిత్తము హింసలు అనుభవిస్తున్నప్పటికీ మనము ఆ యొక్క హింసలు మనల్ని నాశనం చేసే అంతగా మనకు దేవుడు ఆ హింసలను అనుమతించడు అని ఇక్కడ ఆయన చెప్తా ఉన్నారండి. Amen. We are becoming stronger in our faith and our testimony. మరి ఆ యొక్క హింసలు మనం ఎదుర్కోవడం ద్వారా అవమానాలు మనం ఎదుర్కోవడం ద్వారా ఇంకా మనము ఆ యొక్క విశ్వాసములో ప్రభు కొరకు బలముగా నిలబడడానికి మనము నిలబడే విధంగా ప్రభు కార్యాలు చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. And as we carry around the death of Jesus in our body, his life will touch all those around us. మరి క్రీస్తు మరణించినటువంటి ఆయన మరణానుభవము మనము కూడా మన శరీరమందు మనం అనుభవిస్తున్నామని మనం ఎంతగానో ఆనందిస్తూ మరి అదే విషయాన్ని మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మనము ఆ యొక్క ఆ అనుభవంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను మనం అనుభవిస్తూ మన చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియజేసినప్పుడు వారు తమ జీవితాల్లో దేవుణ్ణి ఆ యొక్క శక్తిని వారు అనుభవించి దేవుని ఎంతగానో మహింపరిచేవారుగా ఉంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah. Hallelujah. Paul wrote to the suffering church at Rome that the sufferings of this present time are not worthy to be compared to the glory yet to come. మరి పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఆయన అంటున్నాడు కదా, మరి ఇప్పుడు మేము ఎదుర్కొంటున్నటువంటి యొక్క సులకనైనటువంటి శ్రమలు ఏదైతే ఉన్నాయో అవి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎదుర్కొనడానికి ఆ మహిమలో మరి ఆ ఎదుర్కొనేటువంటి అనుభవం ముందు ఇవి చాలా మరి ఆ యొక్క చులకనైనటువంటివి చాలా తక్కువగా మాకు అనిపిస్తా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారండి. Though we may constantly be delivered over to suffering and the threat of death, we can be encouraged to know that Jesus is standing next to his Father in our honor. ఒకవేళ స్టెఫెను వలె ఒకవేళ మీరు మరణించాలని ఒకవేళ మరణ శిక్ష ఒకవేళ మీకు విధించబడినప్పటికీ కూడా మరి ఆ యొక్క మీరు ప్రభు కొరకు మీరు మరణిస్తున్నప్పుడు మరి ఆ యొక్క స్టెఫెను వలె మీరు ఆ యొక్క మరి ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వారిని క్షమిస్తూ వారి కొరకు మీరు ప్రార్థన చేసేవారుగా ఉంటారో మరి ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి ఆ యొక్క ప్రభు యొక్క కుడిపార్శ్వమున మన ప్రియుడైనటువంటి యేసయ్య మరి నిలవబడి స్టెఫెను ఏ విధంగా అయితే ఆహ్వానించారో అదే విధంగా మనల్ని కూడా పరలోకానికి ఆహ్వానించేవాడుగా ఆయన ఉండబోతూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. Hallelujah. Thank you. Hallelujah. This is why you were called, my brothers, that you might be found worthy to suffer for the name of our Lord. మరి అందుచేత ప్రియులారా మీరు పిలువబడినటువంటి పిలుపు మరి ప్రభు ఆయన మిమ్మల్ని పిలుచుకున్నటువంటి విధానం ఎటువంటిదంటే మరి ఆయన కొరకు మీరు శ్రమ పడేవారుగా ఆయన మరి శ్రమల్లో మీరు పాలిపంపులు పొందుకొని మరి ఆయన మరణానుభవాన్ని మీ జీవితంలో మీ శరీరాల్లో మీరు అనుభవిస్తూ ఆయన స్తుతించి ఇంకనూ ఆయన చేత గొప్ప బహుమానాన్ని మీరు పొందుకునేవారుగా ఉండాలని ఆయన మీ జీవితాల్లో శ్రమలను అనుమతింపచేస్తారు. దేవునికి స్తోత్రం. థాంక్ యూ జీసస్. Jesus went before us and left us an example to follow in his steps without retaliation against our enemies. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి తన శత్రువులైనటువంటి తను హింసించేటువంటి వారిని ఎలాగైతే మరి ఆయన క్షమించాడో అలాగే అదే క్షమాపణ మనం కూడా కలిగి ఉండి మరి ప్రభు కొరకు మరి నమ్మకంగా ముందుకు సాగిపోయి మరి ప్రభు కొరకు హింసించబడే వారంగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారండి. Not everyone carries this honor, my brothers, only those who are considered worthy. మరి ప్రియులారా మరి అందరూ కూడా ఈ విధంగా హింసించబడేటువంటి అనుభవంలోనికి వారు వెళ్ళరు కానీ ఎవరైతే ప్రత్యేకంగా దేవుని చేత అధికంగా వారు ప్రేమించబడతా ఉన్నారో
దేవుని చేత వారు ఎన్నుకొనబడి వారు దేవునికి సమీపంగా వారు జీవిస్తూ ఉన్నారో అటువంటి వారిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నటువంటి వారు మాత్రమే ఈ విధమైనటువంటి హింసలు వారు ఎదుర్కొంటారు. In the book of Acts, it says the disciples went away from the council, rejoicing that they had been considered worthy to suffer shame for the name of Jesus. మరి ఆ యొక్క మరి వారు మరి శిష్యులైనటువంటి వారు మరి ఆ యొక్క మరి హింసించబడుతూ ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మరి ఇటువంటి హింసలు మరి పొందుకోవడానికి ప్రభు మమ్మల్ని ఎందుకున్నందుకు మరి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నామని ఎవరైతే వారిని మరి ఆ యొక్క వారు హింసించబడుతున్నప్పటికీ కూడా వారు తమ మరి హింస వారికి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని మరి ప్రభువు యొక్క మరణానుభవాన్ని తమ జీవితంలో మన శరీరంలో అనుభవిస్తున్నామని ఎంతో ఆనందంతో సంతోషంతో వారు ఆ యొక్క మాటను మనకు తెలియజేస్తా ఉన్నారండి. Jesus said, everyone who will confess me before men, I will confess him before my Father in heaven. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో ఎవరైతే మరి ఆ యొక్క నన్ను ప్రజల ముందు వారు ఒప్పుకుంటారో మరి వారిని రేపు నేను ఆ యొక్క పరలోక రాజ్యంలో నా తండ్రి ముందు నేను అంగీకరిస్తాను, వారిని కూడా మరి ఒప్పుకుంటాను అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారండి. Jesus said there is power in our testimony of our words when we confess him before men. మరి ఆ యొక్క ఎప్పుడు ఆ యొక్క ప్రభు వారు మరి ప్రభు ఆ యొక్క మన ప్రజల ముందు ప్రభువును మనం ఎలా ఒప్పుకోవాలనేటువంటిది ఆయన చెప్పారంటే, మనం యేసుక్రీస్తు ప్రభువు అని మనం నోటితో ఒప్పుకోవడం ద్వారా మనం ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలు ఏదైతే అద్భుత ఆశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాక్షి రూపంలో ప్రజలకు తెలియజేయడం ద్వారా మరి ఆయన ఒప్పుకునేటువంటి వారంగా మనం ఉంటామండి. But Jesus also said that if you deny him before men, he will deny you before his Father in heaven. మరి తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట కూడా చెప్పారండి, ఎవరైతే మరి ప్రజల ముందు నేను ఎరుగనని చెప్తారో వారిని కూడా నా తండ్రి ముందు నేను ఎరుగను మరి అని చెప్తాను అనేటువంటిది కూడా ఆయన చెప్తున్నారండి. I want to encourage you, my brothers, and my brother Lalo, I want to encourage you all. మరి నా ప్రియమైన సహోదరులారా, అలాగే నా ప్రియమైన సహోదరుడైనటువంటి లాలు, మరి ఇప్పుడు ప్రత్యేకంగా మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ మాటల ద్వారా నేను మరి ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. Though your suffering may be severe, you will bring forth much fruit, and your eternal reward will never fade away. మరి ఒకవేళ మీరు ఎంతో మరి భయంకరంగా హింసలు మీరు అనుభవిస్తున్నప్పటికీ మీరు ఆ యొక్క ఏ విషయంలో కూడా మరి మీరు ఆ యొక్క మరి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎందులోనూ కూడా మీరు ఆ యొక్క ఓడిపోయే వారిగా ఉండరు, కానీ సమస్త మరి ప్రభు జయించిన క్రీస్తు మీలో ఉన్నాడు కాబట్టి మీరు సమస్త విషయంలో మీరు జయించేవారుగానే మీరు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Revelation chapter 2 verse 10. మరి ఆ యొక్క ప్రకటన గ్రంథము ఆ యొక్క 2వ అధ్యాయము మరి ఆ యొక్క మరి 10వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము మరి నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. మరి ఆ యొక్క అక్కడ శ్రేష్టమైనటువంటి మాట ప్రభు ఆ యొక్క మరి అక్కడ రాసి ఉంచారని, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతూ ఉన్నాడు, 10 దినములు శ్రమ పలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును, ముందుము నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను అని ఆయన చెప్తా ఉన్నారండి. Amen. He says, be faithful until death, and I will give you the crown of life. మరి ఆ యొక్క మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి. ఆ విధంగా మీరు మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని ఆయన చెప్తా ఉన్నారండి. Remember, Paul said the message of the cross is foolishness to those who are perishing, but to those who are being saved, it is the power of God. మరి ఇదిగో వాక్యం చెప్తూ ఉంది కదా, ఇదిగో మరి నశించున్నటువంటి వారికైతే మరి సువార్త మరి ఆ వారికి ఎంతో వెర్రితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తి ఉన్నది అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. My brothers, the answer is not to hate the Hindu people. మరి ఆ యొక్క మరి ప్రియమైన సహోదరులారా, మరి ఈ యొక్క వాక్యము మరి అర్థము మరి ఈ వాక్యములో ఉన్నటువంటి ఆ పరమార్థం మరి ఏంటంటే, మనము హింసించున్నటువంటి వారిని వారు ఎవరైనప్పటికీ, వారు హిందువులైనా వారు ముస్లింలైనా వారు ఏ జాతికి చెందినటువంటి వారైనా ఏ మతానికి ఏ కులానికి చెందినటువంటి వారైనా వారిని ఏ విధంగా కూడా మనం వారిని వ్యతిరేకించడానికి కానీ
వారిని మనం ఆ యొక్క మరి వారిని ఆ యొక్క మనం మరి వేరే దూషణ మాటలు మాట్లాడడానికి కానీ వీల్లేదు, కానీ మనం వాళ్ళని ప్రేమించి క్షమించవలసిన వారంగా ఉన్నామండి. The Hindu people don't really know why they hate you, but it's not really about you. మరి ఆ యొక్క హిందువులైనటువంటి వారు మిమ్మల్ని ఆ యొక్క ఇష్టపడట్లేదంటే దానికి కారణము వారు మీరు ఎవరు అనేటువంటిది వారికి తెలియదు. మరి అందుచేతే వారు మిమ్మల్ని మరి వారు దూషిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. అయితే వారు మిమ్మల్ని దూషించట్లేదు, మిమ్మల్ని హింసించట్లేదు, కానీ ఆ యొక్క యేసయ్యనే వారు హింసిస్తున్నారు, యేసయ్యనే వారు దూషిస్తున్నారు. It is Jesus Christ in you that they hate, because the devil hates Jesus Christ. వారు మీలో ఉన్నటువంటి యేసుక్రీస్తును వారు ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క అపవాది ఎవరైతే ఉన్నారో అపవాది యేసయ్య అంటే ఇష్టపడదు, యేసయ్యను ఎంతగానో ద్వేషించేదిగా అపవాది ఉంటుంది. కాబట్టి అపవాది మనసు కలిగినటువంటి వారందరూ కూడా యేసయ్యను సంబంధించినటువంటి వారిని వారు హింసించేవారుగా, దూషించేవారుగా వారు ఉంటారు. But if you want to win the hearts of those who hate you, I have the answer. మరి ఆ యొక్క మరి ఎవరైతే మరి ఆ యొక్క మరి మిమ్మల్ని ఆ యొక్క హింసించేటువంటి వారిని కూడా మరి మీరు ప్రేమిస్తూ మీరు క్షమించేవారుగా మీరు ఉంటారో అప్పుడు మరి ప్రభువు మరి నా దగ్గర నేను వారి ఎడల మరి నేను ఆ యొక్క నా యొక్క కార్యాలు నేను నెరవేరుస్తాను, నేను మీ పక్షముగా నేను యుద్ధం చేస్తాను, నా దగ్గర మీరు పొందుకున్నటువంటి శ్రమలన్నింటినీ కూడా సమాధానం ఉందని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారండి. The answer is you will never have any authority over what you do not love. మరి ఆ యొక్క మరి ఏదైతే మరి మీరు మరి ఇంకా మీరు దేవునికి మరి మీరు ఆ యొక్క సరిగా ప్రేమించలేనటువంటి స్థితిలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే మరి మీకు అటువంటి అధికారము ఏదైతే ఉందో లోకాన్ని జయించే అధికారము ఇంకా మీరు పొందుకోలేదు అనేటువంటిది మీరు గమనించాలి. If we open our hearts to love, God cannot help but give us more authority. మరి ఆ యొక్క మనం హృదయాలు దేవుణ్ణి పూర్తిగా మనం ప్రేమించలేనటువంటి స్థితిలో ఆ యొక్క ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతో నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఆయన ఇంకా కూడా ఆయన కాపుదల్లో భద్రపరిచి ఆయన మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూ ఆయన ప్రేమలో ఆయన కృపలో భద్రపరుస్తూ ఉన్నారండి. Jesus said we can overcome evil with doing good. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో మీరు ఆ యొక్క చెడు ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిని మీరు జయించాలంటే మరి ఆ యొక్క మంచి కార్యాలు చేయడం ద్వారా మీరు అపవాదిని జయించాలి అని చెప్తా ఉన్నారండి. And you must begin to do acts of kindness and love to those who hate you. మరి ఎవరైతే మిమ్మల్ని దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారో వారిని ఆ యొక్క కృపతో కూడినటువంటి మాటలు, ప్రేమతో కూడినటువంటి మాటలు మీరు పలకడం ద్వారా, వారిని క్షమించడం ద్వారా, వారిని ప్రేమించడం ద్వారా మాత్రం మీరు వారిని జయించగలరు అని చెప్తా ఉన్నారండి. Remember that the Bible says love covers a multitude of sins. మరి ఆ యొక్క మరి వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మరి ప్రేమ సమస్త దోషములను కప్పేదిగా ఉంటది అని వాక్యం సెలవిస్తా ఉంది. If people say crude and hateful things to you, love covers. మరి ఎవరైతే మరి మీకు వ్యతిరేకంగా మరి ఎంతో క్రూరంగా మరి ఎంతో మరి మిమ్మల్ని హింసించేవారుగా అవమానపరిచేవారుగా ఉన్నారో మరి వారి మీద మీరు చూపించేటువంటి ప్రేమ మరి వాటన్నిటిని కూడా కప్పేదిగా ఉంటుంది. దేవుని ప్రేమ వాటన్నిటిని కూడా కప్పేదిగా మరి క్షమించేదిగా ఉంటుంది. When there are misunderstandings and anger, love covers. మరి ఒకవేళ వారు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకుండా మరి మిమ్మల్ని ఆ యొక్క మీ యొక్క మరి మనస్సును వారు తెలుసుకోకుండా మరి వారు ఆ యొక్క మరి మిమ్మల్ని ఇంకా హింసిస్తూ నిందిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రేమ ఏదైతే ఉందో దేవుని ప్రేమ వాటన్నిటిని కూడా కప్పేదిగా ఉంటుంది. When you lose your possessions and you are wounded in your heart, love covers. మరి మీరు ఆ యొక్క మీరు ఉన్నటువంటి పరిస్థితిని మీరు పోగొట్టుకొని మరి మీరు ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిలోని మీరు కిందకు మరి పడవేసబడినప్పటికీ కూడా మీరు ఎంతో అవమానించబడి మీరు ఎంతో హింసించబడి మరణానికి సైతం మీరు మరి ఆ యొక్క వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా మరి దేవుని ప్రేమ వాటన్నిటినీ కప్పేదిగా ఉంటుంది. You are actually the remedy and the healing medicine towards others.
మరి మరి మీరు దేవుని ప్రేమ కలిగినటువంటి మీరు ఈ ప్రపంచంలో మరి ఉన్నటువంటి ఈ యొక్క అపవాది కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరే ఒక వైద్యం చేసేటువంటి ఒక మందుగా మీరు ఉండబోతూ ఉన్నారు. And it is not just an assignment, my brothers, it is your identity. మరి ఇదేదో నేను మీరు చెయ్యాలి, ఈ విధంగా మీరు చెయ్యాలని చెప్తున్నటువంటి మాటలు కాదు, కానీ ఇది మీరు ప్రజలు మిమ్మల్ని ఈ విధంగా మీరు గుర్తించేటువంటి మీ గుర్తింపుగా ఇది ఉండాలి అనేటువంటిది నేను కోరుకుంటూ ఉన్నా. Remember that Jesus said, love your enemies and pray for those who persecute you. మరి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు కదా, ఇదిగో మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ఎవరైతే బాధిస్తా ఉన్నారో ఎవరైతే హింసిస్తా ఉన్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. He said, do good to those who hate you. మరి మీకు మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడకుండా ఎవరైతే మిమ్మల్ని మరి ఎంతగానో త్రోసివేస్తా ఉన్నారో వారికి మీరు మంచి చేయండి, వారికి మంచి కార్యాలు మీరు చేయండి వారి ఎడల అని తెలియజేస్తా ఉన్నారండి. Paul wrote, bless those who persecute you, bless them and do not curse. మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నారు కదా, మరి ఎవరైతే మిమ్మల్ని మరి ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వారిని మీరు దీవించండి, మరి వారిని దీవించండి కానీ వారిని మీరు శపించొద్దు అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. Paul also said, if your enemy is hungry, feed him, and if he is thirsty, give him a cold drink. మరి మరి వాక్యంలో మనం చూస్తున్నట్లయితే, ఇదిగో మీ యొక్క శత్రువు ఒకవేళ ఆకలిగా ఉన్నట్లయితే వారికి మీరు భోజనం పెట్టండి, వారు మరి దాహం కొని ఉంటే వారికి చల్లని నీళ్లు అతనికి అనుగ్రహించండి అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. For by doing this you will heap burning coals of conviction upon his head. మరి ఈ విధంగా నీవు చేయడం వలన నీ శత్రువు మీద నీవు అగ్ని మరి గంధకాలు అగ్ని కుంపటి నీవు వేసేవాడుగా నీవు ఉంటావు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. So in conclusion, this is how you will overcome, my brothers. మరి ఈ విధంగానే మనము శత్రువును ప్రేమిస్తూ శత్రువును క్షమిస్తూ, మరి శత్రువు ఆకలిగా ఉంటే వానికి ఆహారం పెట్టి, దాహంగా ఉంటే వానికి నీళ్ళు ఇచ్చి ప్రభు ప్రేమను మనం చూపించడం ద్వారా మాత్రమే మరి అపవాదిని మనం జయించగలము. Amen. This is how you will win the battle with your Hindu brothers and sisters. మరి ఈ విధంగా మరి మీరు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎదుర్కొనడానికి ఇదే సరైనటువంటి మార్గము అనేటువంటిది. హిందువులైనటువంటి వారికి మరి మీరు వారిని ప్రేమించడం ద్వారా, వారిని క్షమించడం ద్వారా, వారికి మీరు సహాయం చేయడం ద్వారా మాత్రమే ఈ విధంగా వారిని దేవుని ప్రేమను వారు రుచి చూసేవారుగా మీరు చేయగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. And this is how you will win their hearts and minds for the gospel of Jesus Christ. మరి ఈ విధంగా మరి మీరు చేయడం ద్వారా వారి హృదయాలను మరి మీరు జయించే విధంగా, వారు మరి మనస్సులను మీరు జయించే విధంగా మరి ప్రభు మీ జీవితాల్లో ఆయన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. In the end, they will not be able to resist the love of Jesus in you. మరి చివరిగా జరగబోయేటువంటి విషయం ఏంటంటే మీ దేవుని ప్రేమను వారు కూడా గుర్తించి మరి తప్పకుండా వారు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని హింసించారో వారే మిమ్మల్ని ప్రేమించే వారిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు మన యొక్క పరిస్థితులు మార్చబడే విధంగా ప్రభు వారి హృదయాలు, కఠినమైనటువంటి రాతి హృదయాలను, బండ హృదయాలను మార్చగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే మనల్ని ద్వేషించారో, ఎవరైతే మనల్ని హింసించారో వారే మనల్ని ప్రేమించే వారిగా ప్రభు మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. Hallelujah. Recently one brother called me from one place from Manipur, and he tell the true story what is going on in this place right now in Manipur. And that time all the people run away from the cities and villages. They flee to forests, and they flee to nearer the forests. And that time
they're living safely in the forest. No harm will, the animals, no snakes I know. never bite them. But the Wow. people who, those who are living in the villages and the cities, those who are hated him, those who are hated them, they are attacked by the snakes, they are attacked by the lions and animals. That is the thing. Our God performs miracles among his Oh, people, and amen. protect his people. And really, I remember Mm, these words, and when I hear these verses, glory. because our God is protecting his children. Whenever they go to the Mm, forest, whenever they go to the run away from the people, God will protect them. They will have the homes in their places. They will have give the birth to their children. And that is a wonderful thing. God's protection we wow. experiencing in our Hallelujah. days, in our people. Amen. Hallelujah. Glory. Amen. Glory to Hallelujah. God. Glory to God. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you. Hallelujah. Thank you, Lord. Thank you, Hallelujah. Lord. Hallelujah. Thank you. Thank you. Thank you, Lord, Thank for you. your great Thank you, protection in Lord. our life. Thank you, Lord, Mm, for your great and mighty things in our life, Lord. Thank you, Lord, for your wondrous works in our lives, Lord. When we stand for you with a great courage and with a great commitment, you will be with us. You will be for us, and to fight for us, Lord. Hallelujah. Because amen. you will always fight ourselves, fight for us, Yeah. and you also teach us how to fight, how to love the people, how to Yes. forgive the people. And this is the thing we learned today, Lord. Amen. Thank you, Lord. Thank you so much, sir. Thank you so much for sharing Amen. these wonderful words. This is really needed present days in Yeah. India, because Yeah. many people don't know how to do, what to do, to I face know. this persecution, to face all the shame they are facing in these days. Yes. You tell the what is the thing, through from the word, what God, what Jesus showed us, how to face all these things, how to face all this persecution Amen. and these hard situations. And really, I Amen. really very much bless all the brothers and sisters, also very much blessed in this Amen. meeting. Thank you so Yes, much brother. for sharing this Yes. wonderful word. Yes. And Yes. please pray, and please end this meeting. Praise the Lord. Hallelujah. Oh, okay. Thank you, O God Almighty, that we are not the victims, but we are the victors. We have conquered. We are overwhelmingly conquerors through you who loves us all, because we know the end of the story. We know how the story ends because you have won, and there is no way to change what you have said. You said, it is finished, it is done. And we thank you, oh God, that you have made us your agents of love and of power and authority. Oh God, raise up mighty ones in India to fight the battle with love, with weapons Amen. of love. Oh Amen. God, raise up many brothers and sisters who will go in and forgive the persecutors and Amen. learn to love them and win their hearts so all of India can know the gospel, can know Amen. the truth that will set them free. We praise you in glory because you are worthy, O God, to receive the praise of all of those Hindus that now come to Jesus, to receive their praise and give you glory for the name of your Son. Hallelujah. Amen. 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 Hallelujah. Amen. Thank you. Thank you. Amen. Thank you, Lord. Hallelujah. 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 Hallelujah.
Hallelujah. Thank you, Thank you, Jesus. Jesus. Hallelujah. Hallelujah. Thank you, Thank you, Jesus. Hallelujah. All glory and honor to you, Lord. Hallelujah. You are the only one to be glorified. Hallelujah. You are the one who sit upon the throne of our praises, Lord. Hallelujah. Yes, Lord, you are the one who help us, one who be with us, and one who lead us and guide us, Lord, in these hard situations. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Thank you so much, sir, for sharing wonderful words and to be a blessing. And it will be 12 Amen. o'clock in your area, but still you are waiting for us, and you are still wake up and sharing the God's word for us. And really, we are very much blessed. Yes. Thank you for your great commitment and great dedication for the God's work and coming Thank you. among us and sharing the God's word. Thank you so much, Thank sir. you. Thank you so much. It's Praise the my Lord. honor. It's Praise the my Lord. honor. Praise the Thank Lord, you. sir. Thank you so much. Praise the Praise the Lord, Lord. praise the Lord, praise the Lord. God bless Jasin you. గారు praise God the bless Lord, praise the Lord. Praise the Lord, sir. you. I Praise the Lord. mean, Thank you so much. ఫస్ట్ టైమా ఇప్పుడు ఇది రావడం ఈ రోజేనా? లేదన్న ఆయన వస్తూ ఉంటారు, మధ్య మధ్యలో వస్తూ ఉంటారు. అవునా? ఆహా, మధ్య మధ్యలో అవునండి. లింక్ ప్రైజ్ లింక్ పంపించారు కదా నాకు, అవునండి. నేను ఓపెన్ చేసిన చూసిన. అవునన్న అవును. సంతోషం. ప్రైజ్ ద ఒక లార్డ్. మాట మాట్లాడినా ఆయనతో కూడా నేను. చెప్పండి అన్న, చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ టైమ్. ఇట్స్ encouraging words to us. We are encouraging. So when persecution come, so we encouraged by the word of God only. So in North amen. India, in India also, so many places persecuted. They destroy churches, they beat pastors. So they are doing like that because they Yeah. doesn't know about love of Jesus. So you told no, you must love them. So that's wonderful. Yeah. That word is Yeah. attract to me. Yeah, that touched Yeah. my heart. When Amen. that people hated us, we love them. They will see the love of God. They will, Amen. amen. They will come to the Lord Jesus Christ. It's amazing, wonderful, your dedication and your giving time to pastors. Wonderful. You have a great burden to India. So I do. thank you so much for your love, kind, everything. So my name is Amos. I am joining newly. I am working as a Okay. pastor and near Hyderabad. So Jachin is a recent my good friend. He's a humble person. He's Yes. wonderful, wonderful Amen. guy. His heart is Amen. his heart is bring many souls to the kingdom of God. Uh, Hallelujah. yeah, for in the coming days, we are reach the India all through India, north, south, AP, Telangana. We reach. So harvest is the more. We need servants. Pray for that Yes. one. Yeah, harvest is plenty is there, plenty harvest. So already is there, fields is there, but no servants of God. So may God give good servants, humble servants. Please pray for new pastors and everything. You know? Thank you so much for Amen. your love. Yeah, yeah. Thank you. Amen. Thank you, brother. Thank you Thank so you. much. Thank you. Thank you Bye. so much. Yeah. I pray for you. Yeah, okay. Thank you so much, Okay, sir. brother. Okay. Thank you జాసిన so much. బ్రదర్, చాలా సంతోషమా మాట్లాడండి అయ్యగారితో. అన్న అన్న. ఓకే అన్న. వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న. వందనాలు, థ్యాంక్ యూ మరి వందనాలు. రాబోయే దినాల్లో మరి దేవుడు గొప్ప కార్యాలు మరి భారతదేశంలో ఆయన జరిగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందనాలు. థ్యాంక్ యూ ప్రైజ్ జీసస్. గాడ్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ for all your prayers and blessings and encouragement and Yes. help and care for God's people working in India and also in Africa and in Pakistan and many more countries all over the world. Yes. Yes, sir. Amen. Yes. Amen. Yes, sir. Amen. God will use you and strengthen you mightily Yes. for His glory Amen. to build the kingdom of God and Amen. to nourish the God's bride in these end times. Amen. Amen. Yes. Thank you so So much. Amen. I think, sir, you're saying midnight. I think midnight, 12 o'clock, 1 o'clock. It is almost midnight. Yes, 12 Oh, o'clock. wow, wow, wow! You are great.
because Oh, it's of okay. because of Bro- God's love in your heart. So that's why you will Yeah. give time to us. That's the love of Yes. God. Yeah, Oh, amazing. brother, I do 1 o'clock, 2 o'clock, sometimes Wow. 3 o'clock. That's a love of Jesus as a great burden. Yeah, yeah. I do, and I hope to see you again soon. Okay, okay, right. Thank you. sir. Thank you so much. Thank you so much. Okay, brother. Thank you Brother. so Okay, much, sir. Praise the Lord. Thank you so much. See you okay, again, sir. See you again. Thank you so much. okay, థ్యాంక్ okay. యూ సార్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ మరి చక్కని మాటలు మరి ఇంతవరకు మనం విన్నాం మరి మనం ఎంతగానో ఆశీర్వదించబడ్డాం దీవించబడ్డామని నేను నమ్ముచున్నాను మరి మీరు కూడా మరి ఎంతగానో ఆశీర్వదించి చివరి కాలంలో మరి ఎలాగ మరి శ్రమలు మనం అనుభవిస్తున్నటువంటి సమయంలో మరి ఎలాగ మనం ఆదరించబడాలి ఎలాగ మనం ధైర్యపరచబడాలి అనే విషయాలు మనం దైవజనుల ద్వారా మనం విన్నాం మరి విన్న వాక్యము ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదించబడ్డాం అని నేను నమ్ముచూ ఉన్నాను మరి మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆమోస్ బ్రదర్ గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందామండి మరి ఆమోస్ అన్న ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మనం ఈ కూడికను మనం ముగించుకుందాం ఓకే తెలుగులో చేయనా ఇంగ్లీష్లో చేయమంటారా మీ ఇష్టం అన్న మీ ఇష్టం మీరు ఎలా ఓకే 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 అన్న ఓకే Lord, loving Heavenly Father, we come to this time, your presence, Lord. It's a wonderful time spent with you to learn more things from thy word, Lord Jesus. We are encouraging by thy word, Lord Jesus. So many times we are persecuted, a lot of persecution in India, Lord. Remember our India, Lord. Let thy light will be come upon India, and the more people come to the Lord Jesus Christ, and they may know love of Jesus Christ, Lord Jesus. Lord, bless our India and bless India people, Lord Jesus. Once again, I remember those who participated in June, Lalu and other pastors is there. So bless them, bless their ministry, bless their efforts. They are doing hardily. They are going to interior place. They are doing the ministry, Lord. Bless them more and more abundantly, and give them good health, Lord Jesus. Whichever they want, please provide them provision, everything, finance, Lord Jesus. Bless them, Lord Jesus. Once again, I remember Robert Dole. He is having a great burden, Lord Jesus. Bless him more and more, and his family, children, and use him mightily in the coming days, Lord. Lord Jesus, bless abundantly, Lord Jesus. He is a great man of God. He is having a love so much and so much, Lord Jesus, and use him mightily, mightily, mightily. We are expecting one day he is going to come India. He will see all the fields, Lord Jesus. Thank you, Lord. Thank you. And once again, I pray for George and brother, Lord, bless him abundantly. Yeah. He is doing wonderful ministry. He is working hardly. He is a very humble person, Lord. His heart desire is get more souls. More pastors will be benefited. He is thinking like that, Lord. Lord, fulfill his desire. Use him mightily around the world. In coming days, he will go the international level and some countries, Lord Jesus. I pray for him, Lord Jesus. Bless us, bless us. Once again, remember my family, children, and my ministry, Lord Jesus. Bless us and more and more. You are our resource, Lord Jesus. You are only our hope, Lord Jesus. We believe, Lord Jesus. Whenever we look unto you, everything will come to you only, Lord Jesus. We believe, Lord, strongly in our heart, Lord Jesus. Thank you for everything in our life, Lord Jesus. Yesaya, thank you, Jesus. Thank you, Lord. Thank you. ఎస్ఐ మీకు వందనాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నందుకు వందనాలు ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నాయన దీవించమని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి ఆమేన్. We ask Amen. you this in Jesus name. Amen. 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 Okay. Thank you, sir. Thank you, Jasim brother. చాలా థ్యాంక్ యూ సో మచ్ వందనాలు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ for coming and sharing the God's word and praying for us and encouraging us with the word of God. We are really very much blessed through the word, and this message also recorded, and I will send it to you, and you will share to some other people to be a blessing Yes, wonderful. Okay. to many people's life. Amen. Thank you so Okay. much, sir. Thank you so Amen. We will- God we bless will- you, bro. We will pray, brother, in our personal prayer in our churches. We remember, much. Amen.
So may God Yes, give good yes, health. May God use yes, more and more. Thank you. yes, Thank you. yes. Thank you. Praise God. Okay, Praise. Thank you so much, sir. Thank you so much. Thank okay. Okay, sir. Have Thank a you. good day. Have a Thank you, good sir. you. day. Have a good day too, sir. Thank you, sir. Okay. Praise the Lord. Thank you. Bye bye. Bye, sir. Bye, sir. Bye. Praise the Lord. Bye, bye. Praise the Lord.